విశాఖపట్నంని ఆకాశ నిఘా నేత్రంతో పహారా కాస్తామని సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. ప్రమాదరహిత జోన్గా విశాఖపట్నంను ప్రకటించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలో ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ నియంత్రణకి రంగం సిద్ధం చేస్తున్నామని అంటున్న విశాఖ సిపి బాగ్చితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ పోలీసులు నిజంగానే ఈ నెల చోరీ రికవరీ సొత్తునైతే మాత్రం భారీగా రికవరీ చేశారు. ₹1,00,00,000 పైగా చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సార్, క్రైమ్ రేట్ను తగ్గించడంతో పాటు చోరీల సొత్తుని రికవరీ చేయడంలో కూడా విశాఖ పోలీసులు రికార్డ్ స్థాయిలో వర్క్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఈసారి వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి 1,04,00,000 విలువైన వస్తువులు రికవరీ చేశారండి. మే నెలలో 82 కేసులు ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసులు డిటెక్ట్ చేసి ఛేదించి చాలా మంచి అచీవ్మెంట్ సాధించారండి. ఈ సందర్భంగా నేను 65 అఫెండర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను క్రైమ్ వింగ్ లెడ్ బై డీసీపీ క్రైమ్స్ మేడం, ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ క్రైమ్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్ నుండి హోంగార్డ్ వరకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇదే మాదిరిగా పనిచేస్తూ ఉండాలి అండ్ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, అంటే ఇంత సవాల్గా ఈ కేసుల్ని ఛేదించడంలో ముందున్న పోలీస్ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో రోడ్ యాక్సిడెంట్స్ కానీ డెత్ రేట్స్ కానీ బాగా పెరిగిపోతున్నాయి. సో ఆ విషయంలో కొంత ప్రజల నుంచి కొన్ని మైనస్ రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి. సో దాన్ని ఎలా మీరు సర్వైవ్ చేయాలి? మన అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సెప్టెంబర్ నుండి మేము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఈ చాలా కఠినంగా పాటించడం జరిగింది. అయినా కూడా ఇటీవల కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మేము లాస్ట్ 6 months నుండి ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 3 కంపెనీస్ ముందుకు వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. త్వరలో మీటింగ్ జరగబోతుంది. ఈ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మేము వైజాగ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ట్రాఫిక్ వింగ్ పోలీసులు ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేస్తారండి. ఎందుకంటే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పని ఉండదు. ఆటోమేటిక్గా కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికార్డింగ్ కెమెరాస్ ద్వారా ఆటోమేటిక్ ఈ ఛాలెంజింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే పోలీస్ని చూస్తేనే స్లోగా నడుపుతారు, లేకపోతే అతి వేగంతో నడుపుతారు. పోలీస్ని చూస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు, లేకపోతే హెల్మెట్ పక్కన పెట్టున్నారు. కానీ ఆకాశంలో నేత్రం, ఆ నేత్రం ద్వారా నిఘా పెట్టడం, అది ఎప్పటి నుండి మనం స్టార్ట్ చేయబోతున్నాం. రెగ్యులేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వైజాగ్ నగరంలో బాగా తగ్గిపోతాయి అని నేను నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. సార్, అంటే ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ కూడా కొన్ని మీరు గుర్తించడం జరిగింది. ఎక్కువ యాక్సిడెంట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మరింత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో వైజాగ్ నగరంలో ఉన్న బ్లాక్ స్పాట్స్ ఏంటి? మీరు ఇంకా అక్కడ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? మేము వైజాగ్ నగరంలో బ్లాక్ స్పాట్స్ని గుర్తించి అక్కడ ఒకవైపు రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉంటే అవి రెక్టిఫై చేయడం, మరోవైపు అక్కడ ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం, మూడోది అక్కడ సీసీటీవీస్ పెట్టడం, అలర్ట్ చేయడానికి సైన్ బోర్డ్స్ పెట్టడం, సైనేజెస్ పెట్టడం, రేడియం పెయింట్ ద్వారా రాసిన సైన్ బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం యాక్సిడెంట్ తగ్గించడానికి. అదే మాదిరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం. మన వైజాగ్లో యాక్సిడెంట్ రేట్ చూస్తే, మరణాల సంఖ్య చూస్తే చాలా జిల్లాల కంటే తక్కువ, కానీ ఒకటి కూడా జరగకూడదు. ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు యాక్సిడెంట్ సంఖ్య తగ్గిపోతుంది, మరణాల సంఖ్య తగ్గిపోతుంది. వైజాగ్ విల్ బి అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖ పోలీసులు అయితే మాత్రం విశాఖ సిటీని ఏఐ టెక్నాలజీతో నో యాక్సిడెంట్స్ జోన్గా తీర్చిదిద్దడంతో పాటు మరి విశాఖపట్నంలో ఆకాశ నిఘా నేత్రాన్ని పెంచబోతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా విశాఖ పోలీస్ ప్లానింగ్ ప్రకారం జరిగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ విశాఖపట్నంలో రోడ్ యాక్సిడెంట్స్ని నివారించడంలో మరి ముందుండే నగరంగా పేరొందొచ్చు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖ.